నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. మళ్ళీ పీసీఓడి గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకు అనంటే డిస్పైట్ గివింగ్ అవుట్ సో మెనీ వీడియోస్, చాలా వీడియోస్ చెప్పినప్పటికీ పేషెంట్స్ చాలామంది పీసీఓడి వాళ్ళని ఇంకా చూస్తున్నాము. సో మనం వచ్చిన తర్వాత బాధపడి ట్రీట్మెంట్ ఇచ్చే కంటే పీసీఓడి ప్రివెన్షనే చాలా ఇంపార్టెంట్ అండి. మన దగ్గరకు వచ్చే ఓపీలో 100 మంది ఓపీ వస్తే 70 మంది దాకా పీసీఓడి ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నారండి. అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్స్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫీమేల్స్లో యాక్నే ప్రాబ్లము, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ప్రాబ్లము, ఇవన్నీ పీసీఓడి వల్ల రావటము చాలా ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. సో దట్స్ ద రీజన్ మళ్ళీ ఒకసారి మీకు పీసీఓడి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, లేదా పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ త్వరగా ఎలా పొందొచ్చు, దాని గురించి మాట్లాడదామండి. సో ఫస్ట్ థింగ్, పీసీఓడి అంటే ఏంటి అంటే మన బాడీలో ఉన్న ఎగ్ నెంబరే కాస్త ఎక్కువ అవ్వటం. ఇప్పుడు నార్మల్గా ఫీమేల్ బాడీలో రైట్ ఓవరీలో 6 to 10 ఎగ్స్ ఉండాలండి, లెఫ్ట్ ఓవరీలో ఒక 6 to 10 ఎగ్స్ ఉండాలి. కానీ ఈచ్ ఓవరీలో మోర్ దెన్ 20 ఎగ్స్ ఉండటాన్నే పీసీఓడి అంటారు. పీసీఓడి అంటే సపరేట్గా వచ్చిన సిస్ట్లో, సపరేట్గా వచ్చిన వాటర్ బబుల్సో కాదు, మనకు ఉండాల్సిన నెంబర్ ఆఫ్ ఎగ్స్ కంటే ఎక్కువ నెంబర్లో ఉండటాన్నే పీసీఓడి అంటారు. సో ఇలా నార్మల్ నెంబర్ కాకుండా ఎక్కువ నెంబర్లో నీటి బుడగలు ఉన్నాయి కాబట్టి అవి చూడటానికి బుడగల్లాగా కనిపిస్తాయి. ఎక్కువ ఎగ్స్ ఉండి రౌండ్ లాగా బబుల్స్ లాగా కనిపించేసరికి స్కాన్లో దానికి నీటి బుడగలు అనే పేరు వచ్చిందనమాట. సో దీనికి కారణం ఏంటి? ఫస్ట్ థింగ్, జెనెటిక్ కావచ్చు. అంటే మీరు ఎంత ప్రయత్నించినా అవి పోకపోవచ్చు, మీ వెయిట్ తగ్గకపోవచ్చు, ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దిస్ ఇస్ జెనెటిక్ రీజన్. ఇది మోస్ట్ డిఫికల్ట్ ఫార్మ్ ఆఫ్ పీసీఓడి టు ట్రీట్. ఏది ఈజీగా ట్రీట్ చేయొచ్చు అంటే మీ లైఫ్ స్టైల్ వల్ల, అంటే మీరు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఆర్ జస్ట్ సిట్టింగ్లోనే ఉండి మీరు గంటల తరబడి కూర్చొని వర్క్ చేయటము, జంక్ ఫుడ్ తీసుకోవటము, ఇవి అన్నీ తీసుకోవటం వల్ల బాడీ వెయిట్ పెరిగి దానివల్ల పీసీఓడి వస్తే వీళ్ళని చాలా బాగా ట్రీట్ చేయవచ్చు. వీళ్ళు ఈ హ్యాబిట్స్ అన్నీ స్టాప్ చేసి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని ఎక్సర్సైజ్, డైటింగ్ ప్రాపర్గా ఫాలో చేస్తే వీళ్ళు చాలా త్వరగా ప్రెగ్నెన్సీ అందుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. బట్ సన్నగా ఉండి పీసీఓడి ఉండి రెగ్యులర్ పీరియడ్స్ ఉండి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళు కొంచెం కష్టం అనమాట. పీసీఓడిని 3 రకాలుగా వల్ల మనకు ప్రాబ్లం వస్తుందండి. ఫస్ట్ థింగ్, అండం, ఎగ్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి న్యాచురల్గా గ్రోత్ అవ్వదు. ఇది ఫస్ట్ స్టెప్. ఎగ్ గ్రోత్ ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్, విచ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. ఈ ఫస్ట్ స్టెప్ దగ్గరే మనం ఆగిపోయాం. ఇది ఒక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, మీకు ఎగ్ పెరిగిన మందులు ఇచ్చో ఇంజెక్షన్లు ఇచ్చో మీకు ఎగ్ పెంచడానికి ట్రై చేసినా కూడా ఆ ఎగ్లో క్వాలిటీ సరిగా ఉండదు. ఈ క్వాలిటీ సరిగా లేకపోవటం వల్ల కూడా ఎగ్ రిలీజ్ అయినప్పటికీ స్పర్మ్తో కలవకపోవటము, లేదా ప్రాపర్గా ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ థర్డ్, ఈ 2 కరెక్ట్గా అయినా కూడా ఇంప్లాంటేషన్ అయ్యేటప్పుడు కూడా మేల్ ఎన్వైరన్మెంట్, అంటే మేల్ హార్మోన్స్ పీసీఓడి వాళ్ళలో ఎక్కువ ఉండటం వల్ల ఇంప్లాంటేషన్ దగ్గర కూడా దెబ్బతినచ్చు. సో ఇలా 3 ప్రాబ్లమ్స్ మెయిన్గా ఉంటాయన్నమాట. సో వీళ్ళకి న్యాచురల్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఐయుఐ ద్వారా కన్సీవ్ అవ్వచ్చు, అలాగని ఐవీఎఫ్ ద్వారా కూడా వీళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. బట్ మీకు ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఎంతకాలం నుంచి మీరు సఫర్ అవుతున్నారు, అండ్ మీ ఏజ్ ఎంత ఉంది, మీ బాడీ వెయిట్ ఎంత ఉంది, వీటన్నిటిని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా న్యాచురల్గా ట్రై చేస్తామంటే డెఫినెట్లీ ఈజ్ నాట్ రైట్ ఆప్షన్ ఫర్ యూ. పెళ్ళై 10 years అవుతోంది, న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ హౌ లాంగ్ టు వెయిట్, ఎన్ని రోజులను ఆగుతారు? ఇలాంటి వాళ్ళలో వీ హ్యావ్ టు షార్టన్ ద టైమ్ టు ప్రెగ్నెన్సీ. అంటే ఐయుఐ చేసుకోవడమో ఐవీఎఫ్ చేసుకోవడమో చేసుకుంటే త్వరగా వీళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. సో పీసీఓడి ఉంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కంటే ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని, డాక్టర్ సజెషన్ తీసుకొని ప్రాపర్గా స్ట్రిక్ట్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో చేయాలండి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఏరోబిక్స్ అంటే రన్నింగ్, జంపింగ్, డాన్సింగ్, ఇలాంటివి ఉండాలి. అందరూ ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇది క్లారిటీ ఉంచుకోండి. 30 to 40 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ విచ్ ఇన్వాల్వ్స్ హై ఇంటెన్సిటీ వర్కౌట్. అంటే చాలా దమ్ వచ్చేటట్టు, హార్ట్ రేట్ పెరిగే ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. మీరు 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి నేను ఈరోజు చేసేసాను, నాకు పీసీఓడి ఇంకా తగ్గలేదు అంటే దిస్ విల్ నాట్ వర్కౌట్. సో బీయింగ్ సీరియస్ అట్ యువర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఫాలో చేయాలి, డైట్ ప్రాపర్గా తీసుకోవాలి, హెల్తీ డైట్, జంక్ మానేసి కొంచెం ఈ హోమ్ ఫుడ్ తీసుకున్నా చాలండి, చాలా వండర్స్ జరుగుతాయి ట్రీట్మెంట్స్లో. సో పీసీఓడి అనేది కామన్ బట్ నాట్ డేంజరస్ ఇఫ్ యూ అప్రోచ్ ద డాక్టర్ at the right time. So this is all about PCOS. Thank you so much.